ఆసియా కప్ 2025లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత హ్యాండ్ షేక్ వివాదం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఈ నెల 14న దుబాయ్లో జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించిన తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ ఆటగాళ్లతో చేతులు కలపడానికి నిరాకరించడం ఈ వివాదానికి కారణమైంది. తదుపరి రోజు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆసియా కప్ నుంచి వైదొలుగుతామని హెచ్చరించింది. ముఖ్యంగా మ్యాచ్ రిఫరీ యాండీ ప్రైకాఫ్ట్ను తొలగించకపోతే పోటీ నుంచి తప్పుకుంటామని స్పష్టం చేసింది. టాస్ సమయంలో హ్యాండ్ షేక్ను అడ్డుకున్నారని పీసీబీ ఆరోపిస్తోంది. పీసీబీ చైర్మన్ మొహిన్ నఖ్వీ ఐసీసీకి లేఖ రాశారు. మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా ప్రెజెంటేషన్కు హాజరు కాకపోవడం, ఆటగాళ్లు బౌండరీ వద్ద ఎదురు చూస్తూ ఉండగా భారత ఆటగాళ్లు నేరుగా డ్రెస్ రూమ్కి వెళ్లిపోవడం వివాదానికి కారణమయ్యాయి. సూర్యకుమార్ కొన్ని విషయాలు స్పోర్ట్స్ మ్యాన్షిప్ కంటే మిన్నా అంటూ విజయాన్ని సైనికులకు అంకితం చేశారు.